హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అసలు ఈ న్యూస్ విన్నారా? పుష్ప అనేది సెకండ్ పార్ట్ తోటే ఎండ్ అయిపోతుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ అసలు ప్లాన్ అయితే అది లేదు, ఇంకా వేరే ప్లాన్, చాలా పెద్ద ప్లాన్ వేశారు పుష్ప టీం అయితే. ఇంకో విషయం చెప్పాలంటే మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ పెద్ద పండుగనే చేసుకున్న న్యూస్ తెచ్చాను. అదేంటని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి చాలా మంది కల్కి టీజర్ ఎప్పుడు, మరి కల్కి ఎన్ని భాగాలుగా రాబోతుందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. మరి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే అన్ని విషయాల గురించి క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి చాలా మందికి ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మరి తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తున్నాను. మరి ఆల్రెడీ మన కింగ్ కోహ్లీకి జూనియర్ కోహ్లీ అయితే పుట్టేశాడు. మరి బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి మన అందరికి. మరి ఇక ఫ్యాన్స్ కి అయితే పెద్ద పండుగనే, దాని గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి మన వరుణ్ తేజ్ గారిది ఆపరేషన్ వాలంటైన్ మూవీ నుంచి ట్రైలర్ రావడం జరిగింది. మరి ఎవరైనా చూడకపోతే అయితే చూడండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మరి నాకనే కాదు, చాలా మందికి నచ్చింది. మరి చాలా మంది దీన్ని ఫైటర్ 2 అంటున్నారు, కానీ చూద్దాం మూవీ వచ్చాక ఎలా ఉంటుందని చెప్పేసి. ట్రైలర్ చూసాక నాకు కూడా కొద్దిగా అలానే అనిపించింది. మరి మార్చ్ 1 ఈ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి చూద్దాం మూవీ అయితే సేమ్ టు సేమ్ ఉందా లేదంటే కొద్దిగా ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా లేదా అని చెప్పేసి. మరి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇదైతే మామూలు అంటే మామూలు అప్డేట్ కాదు. రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారు బెల్రిమ్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గారు పుష్ప పార్ట్ 2 కాదు పార్ట్ 3 కూడా అయితే ఉండబోతుందని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసారు. మరి పుష్ప పార్ట్ 3 కాకుండా ఫ్రాంచైజ్ టైప్ లో పార్ట్ 4 గానీ లేదా పార్ట్ 5 కూడా అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ఫ్రాంచైజ్ లా అయితే ఉండబోతుందని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. మరి వీళ్ళు ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకుంది కూడా అయితే ఎందుకు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలు పుష్ప పార్ట్ 1 తీసినప్పుడు పుష్ప 2 కి స్టోరీ అనుకోలేదు, కానీ సడన్ గా ఈ మూవీని పార్ట్ 2 చేయడం జరిగింది. మరి ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకున్నందుకు మరి ఈ మూవీ స్టోరీని ఏదైనా చేంజెస్ చేసి ఇంకా ఈ మూవీ స్టోరీని డెవలప్ చేశారో లేదో మన అందరికి తెలియదు. కానీ మరి పుష్ప పార్ట్ 3 రాబోతుందని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది. మరి పార్ట్ 4 పార్ట్ 5 వస్తుందా లేదా అంటే మరి మన సుకుమార్ గారి థాట్ ఎలా ఉందో మనం అయితే ఇంకొద్దిగా వెయిట్ చేసి అయితే చూడాలి. మరి పార్ట్ 2 లో పార్ట్ 3 కి ఎలాంటి హింట్ ఇస్తాడు, మరి దీన్ని ఫ్రాంచైజ్ టైప్ లో ఎలా ప్లాన్ చేస్తాడని చెప్పేసి మనం ఇంకొద్దిగా అయితే వెయిట్ చేయాలి. మరి మీలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో, పుష్ప మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ విషయం చెప్పాలంటే మన ప్రభాస్ గారిది కల్కి మూవీ గురించి అయితే రోజు రోజుకు ఒక న్యూస్ వైరల్ గా మారుతుందని చెప్పేసి మాట్లాడుకోవాలి. అదేంటంటే ఈ మూవీని 9 పార్ట్స్ గా తీయబోతున్నారని చెప్పేసి బాగా అంటే బాగా ఒక న్యూస్ ని వైరల్ గా మారుస్తున్నారు. మరి ఈ మూవీని ఫ్యూచర్ లో ఇంకెన్ని పార్ట్స్ లో తీయబోతున్నారో మన నాగశ్విన్ గారికి తెలియాలి. మరి డెఫినెట్ గా ఈ మూవీ అయితే ఒకటే పార్ట్ లో ఎండ్ అయిపోయే మూవీ కాదని చెప్పేసి నేనైతే గ్యారంటీగా 100% చెప్పగలను. మరి ఎన్ని పార్ట్స్ లో మూవీని తీస్తారని చెప్పేసి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హాలీవుడ్ లో గానీ మన తెలుగు ఇండస్ట్రీలో గానీ వచ్చే కలెక్షన్స్ బట్టి అండ్ కల్కి స్టోరీ అనేది ఎక్కడ వరకు పూర్తి అవుతుందో అన్ని పార్ట్స్ లోనే తీస్తారు. కానీ ఈ మూవీని ముందుగానే 10 పార్ట్స్ 20 పార్ట్స్ లో తీస్తారని చెప్పేసి ముందుగానే డిసైడ్ అవ్వకండి. ఈ మూవీ స్టోరీ చాలా పెద్దది, అంతేగాని ఈ మూవీని 1-2 పార్ట్లు చూపించడం అసలుకే కుదరదని చెప్పేసి చాలా మందికి ఇప్పటికే తెలిసిన విషయమే. మరి ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ కొద్దిగా అయితే సెకండ్ పార్ట్ కు కొద్దిగా షూటింగ్ కూడా అయితే చేశారు. మరి చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. మరి ఈ మూవీ ప్రమోషన్స్ ఈ మార్చి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. మరి మార్చి 5 రోజున ఈ మూవీ నుంచి ఒక చిన్న టీజర్ లాంటిది 1 మినిట్ రాబోతుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం అని చెప్పేసి మనం అయితే ఇంకొద్ది అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయ్యి చాలా విపరీతంగా ట్రోల్స్ కి గురైంది కాబట్టి అంత ఆషామాషిగా ఈ మూవీ నుంచి ఏ కంటెంట్ రిలీజ్ చేసినా అంత ఫాస్ట్ గా ఆషామాషిగా అసలైతే రిలీజ్ చేయరు. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ టైం మన తెలుగు నుంచి హాలీవుడ్ లో రిలీజ్ అవ్వబోతున్న మూవీ కాబట్టి చాలా భయంతో వీళ్ళైతే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అందుకే ఈ మూవీ నుంచి ఎలాంటి కంటెంట్ అయినా ఎలాంటి అవుట్పుట్ బయటకు వచ్చినా గానీ అంత సింపుల్ గా వీళ్ళైతే రిలీజ్ చేసే ప్రసక్తి అయితే అస్సలు అయితే ఉండదు. ముందుగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం తెలుసుకోవాలి. మరి కల్కి షూటింగ్ కొన్ని పిక్స్ అయితే ఇందులో పెట్టాలనుకున్నాను. మరి ఇలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వేస్తారని చెప్పేసి నేనైతే ఇందులో అయితే పిక్స్ అయితే పెట్టట్లేదు. మరి ఎవరైనా చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి, మీకైతే పంపిస్తాను చూడాలనుకుంటే. మరి కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని పిన్ చేసి అయితే పెట్టాను. ఎవరైనా ఫాలో చేయకపోతే డెఫినెట్ గా అయితే ఫాలో అయిపోయింది. ఎవరైనా పిక్స్ కావాలనుకుంటే డెఫినెట్ గా నాకు మెసేజ్ చేయండి, మీకైతే పంపిస్తాను చూడండి లీకింగ్ పిక్స్ అయితే. అండ్ అంతేకాదు ఈ మూవీలో దిశా పటాని అండ్ మన ప్రభాస్ గారి వీళ్ళిద్దరి మధ్యలో మాస్ సాంగ్ ఉండబోతుంది అండ్ వింటేజ్ రెబల్ అయితే చూడబోతుందని చెప్పేసి బాగా ఒక బజ్ అయితే వినిపిస్తుంది. దాని ముందు రోజే ఒక రొమాంటిక్ సాంగ్ అయితే ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య. అండ్ ఆ సాంగ్ మొత్తం అయితే వాటర్ లోనే ఉండబోతుందని చెప్పేసి ఒక బజ్ అయితే నడిచింది. మరి ఏ సాంగ్ అయితే ఉండబోతుందని చెప్పేసి మనం అంతా థియేటర్ లో చూడాలి. మరి ముందుగానే అవన్నీ ఇందులో అయితే ఉంటాయని ఊహించుకోకండి, ఎందుకంటే ఈ మూవీని చాలా జాగ్రత్తగా అయితే తీస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి వీళ్ళిద్దరి మధ్యలో మాస్ సాంగ్ అని కూడా అయితే చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సాంగ్ ఉంటుందో మనం అయితే థియేటర్ లో వెయిట్ చేసి అయితే చూద్దాం. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మూవీ ఎంత పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనం అయితే మే 9th లో చూడబోతున్నాం. మరి నాగశ్విన్ గారు ఎంత పెద్ద ప్లాన్ వేశారో తెలియదు కానీ మరి ఈ మూవీ నుంచి రోజు రోజుకు ఒక న్యూస్ బాగా వైరల్ గా మారుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ మీలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో, కల్కి మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో చేయకపోతే కమెంట్ సెక్షన్ లో ఉంది, డెఫినెట్ గా ఫాలో కూడా అయితే చేయండి. అండ్
అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మూవీ కంటెంట్స్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.